పార్టీలో భరోసా పొలిటికల్ పార్టీలో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నా. ఓటుకు నోటు తీసుకోకూడదనే చైతన్యం తీసుకొస్తున్నా. దొంగ నాయకుల్ని తరిమి కొట్టాలని చెప్తున్నాను. ఒక ఒక న్యూ చేంజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు నేను నడుస్తుంటే ₹1 డబ్బు పంచకుండా వందలాది మంది ప్రజలు నా వెనక నడుస్తున్నారు. ఇది అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు. వీడిని ఆదిలోనే విరగొట్టకపోతే స్టార్టింగ్‌లోనే వీడు చాలా పెద్దోడైపోతాడు అన్నటువంటి కుట్ర కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఏదైనా నన్ను ఇక్కడ నుంచి పాడేరు నియోజకవర్గం నుంచి తరిమేయాలన్న ప్రయత్నమే చేస్తున్నారు. నేనైతే పర్టికులర్ పలానా పార్టీ అని పలానా నాయకుడు నేను పేరు చెప్పను. నాకు ఒకవేళ నా మనసులోనే నేను చెప్పను. అది నాకు సరికాదు కాబట్టి. నాకు లేదు. ఇది జరుగుతుంది కదా, చివరికి నా మీద వేసే ప్రయత్నం చేస్తాను. నా వాళ్ళని తీసుకెళ్ళి ఇప్పుడు ఇద్దరిని పెట్టారు అక్కడ, చిన్నపిల్లోడు ఒకడు, పెద్దోడు ఒకడు. వాళ్ళని కొట్టి మీరెందుకు చేశారు చెప్పండి అని ఇన్వెస్టిగేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మేమే చేసుకున్నామని చెప్తున్నారు. ఇప్పుడు ఉదయం ఫోన్ చేశారు. అక్కడ ఉన్నటువంటి పాస్టర్లు కొంతమంది ఫోన్ చేసి జాన్ బెనెడీ, సుదర్శన్ వచ్చేసారు వైజాగ్కి, పోలీసు వాళ్ళు చెప్పారు, వదిలేశారంట చెప్పారు. తర్వాత కాసేపటికి మా పర్సన్ అక్కడ ఫోన్ చేసి మేము ఇంకా స్టేషన్లోనే ఉన్నాం, మమ్మల్ని కొట్టారని చెప్పారు. పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారు. పంపించేసాం, వదిలేసాం, వాళ్ళని వైజాగ్ వెళ్ళిపోయారంటున్నారు. చూస్తే ఏమో స్టేషన్లోనే కూర్చోను. ఇది ఏం గేమ్ అండి? ఇది ఎంతవరకు ఇట్లా అన్యాయం చేస్తారు? ఎంతవరకు ఇలాంటి కుట్రలు చేస్తారు? ఏదైనా సృష్టిస్తారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలో సీసీ ఫుటేజ్లు పుట్టించి తాగుబోతాడని నిరూపించిన వాళ్ళు ఈరోజు నా మీద ఇంత చిన్న సమస్యని నా మీద నెట్టేయలేరా? అన్ని వాళ్ళ చేతుల్లో, నా చేతుల్లో ఏం లేదు కదా, ఒక సామాన్యుడిని అంతే. ప్రవీణ్ పగడాల విషయంలో పూర్తిగా జరిగింది అన్యాయమే అండి. న్యాయం జరగలేదు కదా. ఆయన తాగి చచ్చిపోయిన ఏ మనిషి కూడా 4 రకాల బ్రాండ్లు తాగి డ్రైవింగ్ చేస్తాడా? ఎంత పచ్చి తాగుబోతు కూడా ఒకటే బ్రాండ్ మెయింటైన్ చేస్తాడు. అలాంటిది ఆయన అంత హైయర్ అఫీషియల్ అయ్యి ఉండి డ్రైవింగ్ 2 వీలర్లో హైదరాబాద్ నుంచి రాజమండ్రి ప్రయాణం చేస్తున్న వ్యక్తి 4 రకాల బ్రాండ్లు తాగుతాడా? కానీ దాన్ని ప్రూవ్ చేశారు వాళ్ళు. ఖచ్చితంగా నేను చెప్తానండి. ఇది నా మీద రుద్ది, అంటే ప్రవీణ్ పగడాల మీద ఎలాగైతే నిందేశారో ఈరోజు అభినయ దర్శన్ కూడా నిందేసి అందరూ దొంగలే, పాస్టర్లు దొంగలే అన్నటువంటి ప్రయత్నం చేసే కుట్ర చేస్తున్నారండి. ఇది ఖచ్చితంగా కుట్రే. సార్ నేను ప్రభుత్వం నేను చెప్పనండి. డిపార్ట్మెంట్ పైన ఎవరున్నారో వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ పైన ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయిస్తున్నారో నాకు తెలియదు. మొత్తానికి కుట్ర చేస్తున్నారు. లేని నింద నా మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. చేయనివ్వండి. నేను ఒకటి చెప్తా, సింహం వేటాడడం అయితే ఆగదు. గాయపడిన సింహం ఇంకా కసితో వేటాడుతా తప్ప వెనకడుగు వేయదు. ఈరోజు నేను గాయపడ్డాను, నన్ను వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను వెళ్ళను. మరలా నేను కొంచెం రికవర్ అవ్వగానే అదే పాడేరు నియోజకవర్గంలో అడుగు పెడతా. అవే గ్రామాల్లో పల్లె తిరుగుతా, పర్యటిస్తా, సమస్యలను వెలికి తీస్తా, ప్రభుత్వ అధికారులను నిలదీసి ప్రశ్నిస్తా. నా వైఖరి మారదు. సార్ వస్తే రాని నేను చేయలేనండి. నేను ఈ ప్రభుత్వాన్ని అంటం లేదు, లేదంటే అక్కడ ఉన్న ప్రెసెంట్ వైసీపీ పార్టీ ఎమ్మెల్యేని అంటం లేదు. నేనంటుంది 40-50 సంవత్సరాలకు డెవలప్మెంట్ లేదు ఏ గ్రామంలో. నేను ప్రతి పార్టీని అంటున్నా, ప్రతి ప్రభుత్వాన్ని అంటున్నా, ప్రతి నాయకుడిని అంటున్నా. ఎవరు మారినా ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు, కానీ గ్రామాల్లో పరిస్థితులు మారటం లేదు. అన్న నేను ఒకటి చెప్తున్నాను, నేను అంత పర్సనల్గా నేను మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను దెబ్బతిని ఉన్నాను. ఇప్పుడు పర్సనల్గా మాట్లాడితే నన్ను ఉన్నట్టు కూడా లేపేసే ప్రయత్నం చేస్తారు. సో నేను అంత పర్సనల్గా నేను మాట్లాడను. నా ఆలోచనలో నాకు కొంతమంది మీద డౌట్ ఉంది. అది ఎప్పుడు వ్యక్తపరచాలా, ఎలా వ్యక్తపరచాలో నేను వ్యక్తపరుస్తాను.